ఉపవాసం అంటే ఏంటో తెలుసా? ఉపవాసం అంటే ఏంటండి? అర్థాలు చెప్పండి. ఉపవాసం అంటే ప్లస్ వాసము, ఉపవాసము, అది కదా. ఉపవాసం అంటే బైబిల్ థీమ్లో ఉపవాసం అనగానే బైబిల్ ప్రకారం అన్నీ మానుకొని దేవునికి దగ్గరగా ఉండి ఆయన స్వరాన్ని వినడం. మళ్ళీ నేను చెప్తున్నా, అన్నీ మానుకొని మీ బైబిల్లో చూడండి, వాళ్ళు ఉపవాసం ఉన్నారంటే ధర్మశాస్త్రం చదివించుకొని వినేవారంట. ఎవరు? బైబిల్ ఉపవాసం అన్నీ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఉపవాసం దేనికి ఉండాలంటే దేవునికి దగ్గరగా వచ్చి ఆయన స్వరాన్ని వినడానికే ఉపవాసం ఉండాలి. నేను అడుగుతున్నాను, ఈరోజు దేవుని స్వరాన్ని వినడానికి ఉపవాసం చేసే వాళ్ళు ఉన్నారండి? ఈరోజు మీరు ఎందుకు ఉపవాసం ఉన్నారండి అంటే, నేను దేవుని స్వరం వినాలనుకుంటున్నానండి, ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మాట ఏమై ఉందో ఈ 40 రోజుల ఉపవాసం నేను వినాలనుకుంటున్నాను అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఉపవాసం ఉంటున్నావు అని అడిగితే ఒక ఆయన అన్నాడట, మొన్న ఎగ్జామ్ రాశానండి, దానికి మంచి రిజల్ట్ రావాలని. ఎంత గొప్ప ఉపవాసం! పరీక్ష కోసం ఉపవాసం. నువ్వు ఎందుకు ఉన్నావో ఉపవాసం అంటే, సగం గోళ్ళు అయ్యేయండి, ఇంకా స్లాబ్ అవ్వాలి. సగం గోళ్ళు అయ్యి సగం ఇంకా స్లాబ్ అవ్వాలని ఉపవాసం ఉన్నావా? బైబిల్ నుండి ఉపవాసం ఏంటి?